నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లెటస్ టేక్ చాలామందికి మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్లో అంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు, కానీ అవి హవర్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూడాలంటే చాలామందికి ఇదిగా ఉంటుంది. మనము కొత్తగా ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సిరీస్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద పైథాన్ తీసుకున్నాం. మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. లెటస్ టేక్ మనకి సి ఉంది, C++ ఉంది, సారీ మీరు చూడగలుగుతారు. C++ ఉంది, జావా ఉంది, ఆర్ సంథింగ్ ఎల్స్. మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. SQL ఉంది. మోర్ ఓవర్ మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. కానీ మనకెందుకు మనం పైథాన్ తీసుకుంటున్నాం? వై పైథాన్ ఎందుకంటే మనము జావాలో కానీ సిలో కానీ ఏది కానీ చాలా హార్డ్గా అయితే ఉంటాయి. సంథింగ్ లైక్ గుర్తుపెట్టుకోవడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హలో అని రాయడానికి మనం సిలో అయితే మోర్ దెన్ 3-4 లైన్స్ రాయాల్సి వస్తుంది. జావాలో తీసుకుంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, మినిమం ఒక 10-15 లైన్స్ కూడా ఒక్కోసారి రాయాల్సి వస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ మీ యొక్క దీన్ని బట్టి, ఓకేనా. అదే మనం పైథాన్లో తీసుకున్నామంటే జస్ట్ ఒకే ఒక సింగిల్ లైన్, జస్ట్ ఎలా అంటే ప్రింట్ హలో అని రాస్తే సరిపోతుంది. డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ ఇస్తే అదైతే వర్క్ అవుతుంది. ఓకే, ఈ కమాండ్ ఇస్తే జస్ట్ మనకి ప్రింట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అదే మనము మిగతా ఏ లాంగ్వేజెస్లో తీసుకున్నా కూడా కొంచెం టఫ్గా అయితే ఉంటుంది. ఓకేనా, మనం అందుకే ఫస్ట్ బేసిక్కి చాలామందికి చాలా ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ పైథాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, వీటిలో మనము చాలా వరకు అయితే మనం చూసుకుంటూ వద్దాం. ఓకేనా, ఫస్ట్ పైథాన్ అంటే ఏమి? పైథాన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మేజర్గా చాలా వాటిలో అయితే యూజ్ చేస్తారు. సంథింగ్ లైక్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు వాడుతున్న అప్లికేషన్స్ కానీ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, IBM ఇలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏమంటే ఇప్పుడు వాడుతున్న ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఏమంటే పైథాన్, జావా. మీకు అందరికీ తెలిసిందే పైథాన్ అనేది. అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు వచ్చిన లాంగ్వేజ్ అనుకుంటారు. పైథాన్ అనేది ఇప్పుడు వచ్చిన లాంగ్వేజ్ అయితే కాదు. పైథాన్ అనేది మనకి 1990స్లోనే వచ్చింది. 1991 అయితే పైథాన్ అయితే మనకు వచ్చింది. అది కూడా ఎలా వచ్చిందంటే, ఓకే, మనకి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు చూడండి. హీఈస్ ద పర్సన్. ఓకే, గిడో వాన్ రాన్సన్ అనే ఒక పర్సన్ అయితే ఉన్నాడు. సరే, నాకు పేరు స్పెల్లింగ్ అయితే అంత ఇదిగా అంటే ప్రొనౌన్సియేషన్ రావడం లేదు. ఓకే, మీకు ఇక్కడైతే స్పెల్లింగ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ పర్సన్ హీ వాజ్ నౌ అలైవ్. ఇతను క్రిస్మస్ హాలిడేస్లో ఏం చేశారంటే, తను ఆల్రెడీ మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు. తను ఏం చేస్తున్నాడంటే ABC అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తనకి ఆల్రెడీ వచ్చు. ఈ ABC ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చు. ABC ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని, ABC ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకైతే తెలియదులేండి, మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని యూజ్ చేసుకొని అప్పట్లో అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేసేవారు. దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు క్రిస్మస్ హాలిడేస్లో, క్రిస్మస్కి వీళ్ళ కంట్రీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇతను జర్మనీకి సంబంధించిన ఒక కోడర్. ఇతను జర్మనీలో క్రిస్మస్కి మనకి హాలిడేస్ అనేవి ఇస్తారు. ఓకేనా, ఆ హాలిడేస్లో ఇతను ఏం చేశారంటే ఈ థింగ్స్ లైక్ దట్ మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ చేయాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనము ఎటువంటి ఎగ్జాంపుల్ చాలా ఈజీగా ఉండాలి, చాలా ఫాస్ట్గా యూజ్ చేయగలగాలి, ఎటువంటి వాటిని కూడా సింపుల్గా మనం రాసేయగలగాలి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి తయారు చేసింది పైథాన్. మనకి ఫస్ట్ వచ్చిన వర్షన్ వచ్చి 0.9. ఓకే, 0.9 వర్షన్ అయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడుండే ప్రజెంట్ వర్షన్ వచ్చేసి మనకి 3.13. ఆర్ ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్ వర్షన్ వచ్చి ఇప్పుడు రన్నింగ్ వచ్చేది లేదంటే ప్రజెంట్ స్టాండర్డ్ వర్షన్ 3.11 వర్షన్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్గా అయితే ఉంది. 3.13 అనే వర్షన్ ఇప్పుడు ప్రజెంట్ రోల్ అవుట్ అయింది. అంటే 3 months ముందర రోల్ అవుట్ అయింది ఈ వర్షన్ అయితే. ఓకే, వర్షన్లో అప్డేట్స్ వస్తాయి. దాంట్లో ఉండే చేంజెస్ అన్నీ కూడా మనకి ఎక్కడే మెన్షన్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇవి వచ్చేసి పైథాన్లో ఉండే ఇది. మనకి పైథాన్ మనము ఎలా తెలుసుకోవాలంటే, మనం పైథాన్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్గా వాడచ్చు, బ్యాక్ ఎండ్గా వాడచ్చు. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా, బ్యాక్ ఎండ్ డెవలపర్గా వాడచ్చు. దాంతోపాటు ఈ పైథాన్ అని మనకి చాలా ఈజీ లాంగ్వేజ్. పైథాన్ యూజ్ చేసుకొని మనం చాలా వరకు చేయొచ్చు. ఎగ్జాంపుల్కి
మనము ఒక రౌటర్స్ని కానీ స్విచెస్ని కానీ ఈవెన్ వాటిని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. వాటిని కూడా మనం వేరేలాగా అంటే ఎగ్జాంపుల్కి మనం స్క్రిప్ట్స్ ఇచ్చి ఆటోమేటిక్గా రన్ అయ్యేలా చేయొచ్చు. ఆటోమేషన్ వాడచ్చు, ఆటోమేటిక్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మోర్ ఓవర్ చాలా అయితే ఉంటుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, పైథాన్లో మనకి మెయిన్గా మీరు చూసారంటే ఇది అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏమంటే పైథాన్ అనేది కంపైలరా అంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అసలు కంపైలర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ అందరికి వచ్చే డౌట్ ఏమంటే ఇది. ఫస్ట్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి మీకు అందరికీ చెప్పడం ఏమంటే, కంపైలర్ లాంగ్వేజ్ అంటే కంపైలర్ అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ కోడ్ అంతా కూడా రీడ్ చేసుకున్న తర్వాత కోడ్ అంతా ఒకేసారి కంపైల్ చేసుకుని మొత్తం రీడ్ చేసిన తర్వాత కంపైలేషన్ ఒకేసారి చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ని రీడ్ చేసుకొని కంపైల్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి జావా అనేది కంపైలర్ లాంగ్వేజ్, జావా కానీ సి కానీ వీటిలో మనకి ఏమన్నా ఎర్రర్స్ అనేవి వచ్చాయంటే జస్ట్ మొత్తం కోడ్ అంతా అయిపోయిన తర్వాత మనం అక్కడ మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే లైన్ బై లైన్ చెక్ చేసుకోవడం వల్ల ఒక లైన్ కరెక్ట్ అయితే ఇంకో లైన్కి అయితే ఇది కోడ్ అనేది వేరే దగ్గరికి అయితే వెళ్తుంది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకున్నాను కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ అయితే. ఓకే, ఇప్పుడు పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది ఎప్పుడు కనిపెట్టారు ఇదంతా బ్రీఫ్ హిస్టరీ. ఓకే, మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వన్స్ హిస్టరీ తెలుసుకున్నప్పుడే మనకి చాలా వరకు పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో అయితే మనకి ఇది వచ్చింది. తర్వాత వచ్చిన లాంగ్వేజ్ 1995, జావా అయితే మనకి 1995లోనే వచ్చింది. కానీ జావాని ఎంతమంది ఇప్పుడు వాడుతున్నారు? పైథాన్ అనేది 1991లో వచ్చింది. అప్పుడు అంత ఫేమస్ కాలేదు పైథాన్ అనేది. కానీ ఇప్పుడు పైథాన్ అనేది చాలా భూమిలో అయితే ఉంది. పైథాన్ యూజ్ చేసుకొని మనం చాలా అయితే రాయొచ్చు. ఇన్ కంపేర్డ్ టు జావా కంటే పైథాన్ అనేది మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనకి ఎటువంటి లైబ్రరీస్ కానీ ఏవి కావాలి జస్ట్ ఊరికే 1 or 2 కమాండ్స్ తెచ్చుకోవచ్చు. కానీ జావాలో అలా కాదు, మోస్ట్ ఆఫ్ ది లైన్స్ మనమైతే రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మనము వీటి గురించి అయితే ఫర్దర్గా అయితే చూద్దాం. ఇప్పటికే చాలా లాంగ్ అయింది అనుకుంటున్నాను. మనం టుమారో నుంచి ఫస్ట్ అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ కాదు, మనకి పైథాన్లో ఎలా ఉంటాయి, ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంతోపాటు మనకి పైథాన్ని మనం ఎన్ని టైప్స్గా వాడచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ VS కోడ్స్ ఉన్నాయి, VS కోడ్ ఉంది. VS కోడ్లో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదంటే పైథాన్కి సపరేట్గా పైథాన్ IDLE అంటారు, పైథాన్ IDLE ఉంది, పైథాన్ ఎలాగా, లేదంటే అనకొండా ఉంది, అనకొండా ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటిలో ఎలా క్రియేట్ చేసుకోవాలి. చాలామందికి ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని మనము దీంట్లో అయితే చూసి దీనైతే మనం సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా, మీకు ఇదైతే నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు గైస్. మనకి వీడియో అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఓకేనా గైస్, బై గైస్.